జీఎస్టీ రేట్ల కోత ప్రయోజనాలను ఈ-కామర్స్ సంస్థలు ప్రజలకు అందిస్తున్నాయో లేదో పర్యవేక్షిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. జీఎస్టీ రేట్లు తగ్గినప్పటికీ నిత్యావసర వస్తువుల ధరలను కొన్ని ఈ-కామర్స్ సంస్థలు తగ్గించలేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ధరల మార్పు జరిగిందో లేదో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరుగుతుందని కేంద్రం వెల్లడించింది. సెప్టెంబర్ 30లోగా క్షేత్రస్థాయి నుంచి నివేదిక అందుతుందని వివరించింది. కాబట్టి ఆ ఫిర్యాదులపై వెంటనే స్పందించలేమని తెలిపింది. జీఎస్టీ సంస్కరణలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. గతంలో ఉన్న 4 స్లాబుల జీఎస్టీని 2 స్లాబులు 5-18% మార్చి అమల్లోకి తెచ్చారు. ఫలితంగా కిరాణా సరుకులపై కుటుంబ ఖర్చులు 13% తగ్గనుండగా ఒక చిన్న కారు కొనుగోలు చేస్తే 70,000 వరకు ఆదా కానుంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం స్టేషనరీ, దుస్తులు, పాదరక్షలు, ఔషధాలపై ఖర్చులు 7-12% తగ్గనున్నాయి. వ్యక్తిగత ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై ఉన్న 18% పన్ను తొలగించడంతో ఆ మేరకు ఆదా కానుంది. సెప్టెంబర్ 9న సెంట్రల్ జీఎస్టీ ఫీల్డ్ అధికారులకు లేఖ రాసిన కేంద్ర ఆర్థిక శాఖ అత్యంత సాధారణంగా ఉపయోగించే 54 వస్తువుల ధరలపై నెలవారీ నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఈ 54 వస్తువులపై బ్రాండ్ల వారీగా ఎంఆర్పీ ధరలను సెప్టెంబర్ 30 కల్లా కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్, సిబిఐసికి ఫీల్డ్ అధికారులు సమర్పించనున్నారు.